సార్ ఎలా చూడాలి సార్ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఉమెన్ రిజర్వేషన్తో పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం 850 సీట్లు పెంచాలనేది ఒక ప్రతిపాదన చేసింది. ఎలా చూడాలి? ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి? ఏం చేయాలి దీని మీద? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఇది డీలిమిటేషన్ అనగానే దేశంలో మన పాత చరిత్ర చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, అందరికి డీలిమిటేషన్ బిల్ వేరే వేరేగా తీసుకొచ్చేవారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏదో లింక్ పెట్టారు ఉమెన్స్ బిల్ కి. ఎందుకంటే మనకి తెలుసు దీంట్లో వీక్నెసెస్ ఉన్నాయి, కవరప్ చేయటానికి పెట్టారు. ఏంటి కవరప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 850 ఎంపీలు ఏంటి? ఎవరు ఈ ఫిగర్ డిసైడ్ చేశారు? ఏంటి 50% పెంచుతా? మీకు ఒక విషయం చెప్తున్నా. 1926లో అమెరికాలో 9 కోట్ల జనం, 436 ఎంపీలు. 2026లో 100 సంవత్సరాల తర్వాత పాపులేషన్ 36-37 కోట్లు, 436 ఎంపీలై. వాళ్ళు ఎందుకు పెంచలేదు? బ్రిటన్ 300 సంవత్సరాలు బట్టి, 300 సంవత్సరాలు బట్టి ఇంగ్లాండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ 630. ఇది ఒక 50% పెంచడం దేనికి? అది కూడా నిన్న చాలా ఐరానిక్ గా ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టినరోజున అనౌన్స్ చేస్తారు. 131 అమెండ్మెంట్. ఇది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఎలా మార్చాలి, ఏం చేద్దాం అస్తమాని ఈ ఆలోచన ప్రతి పొలిటికల్ పార్టీ. అది మీకు జ్ఞాపకం చేస్తున్నా. అమెరికాలో 31 అమెండ్మెంట్స్ అవని, దాంట్లో 14 మొదటి సంవత్సరంలో అవని. దేశం వచ్చాక 250 సంవత్సరాల తర్వాత 15 అవని. 250 సంవత్సరాల్లో 16-17 అమెండ్మెంట్స్ తీసుకొస్తే ఇక్కడ సంవత్సరానికి 2-3 తీసుకొచ్చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఏ విలువ ఉన్నది ఎటు చెప్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. ఇది ఇలాంటి విషయం అందరి ప్రజలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్ వాడుకుందాం, కాన్స్టిట్యూషన్ పెట్టి ఇతర వాళ్ళని ఏదో చేద్దాం, అడ్వాంటేజ్ తెచ్చుకుందామనే టాక్టిక్స్ ఈ గవర్నమెంటే కాదు, పూర్వ గవర్నమెంట్లు కూడా ఇలా చేశారు, అనవసరమైన పనులు చేశారు. అది అలాగ ఉండగా ఇది అతి తెలివితేటలు కదా. మీకు 50% పెంచుతున్నావే అందరికీ. ఈవేళ నోయిడా అనే ఊర్లో ఉత్తరప్రదేశ్ లో ఆ పక్క ప్రాంతాలు గాజియాబాద్ లో 15 రోజులు 20 రోజులు బట్టి గొడవలు జరుగుతున్నాయి. పాపం ఈ వర్కర్స్, స్విగ్గీ వర్కర్స్, చిన్న ఫ్యాక్టరీలో లక్షల మంది పనిచేసేది, వాళ్ళ జీతం 12,000 రూపాయల నెలకి. అరే మీకు 20% పెంచుతున్నాం కదా అన్నారు. మిగతా వాళ్ళ జీతాలు 50,000, 1,00,000, 5 లక్షలు ఉన్న వాళ్ళకి 15% పెంచుతున్నాం అంటున్నారు. వాళ్ళు న్యాయంగా ఎందుకు భావించట్లేదు? 50% ఉత్తరప్రదేశ్కి ఇస్తే 80 నుంచి 120 50% తమిళనాడుకి. మీరు ఇక్కడ తమిళనాడులో పాండిచ్చేరి 40 ఉన్నాయి, 60 ఉంటాయి. సో 60, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి తమిళనాడుకి 40 ఎంపీల గ్యాప్ 60 పైన అయిపోతాయి. అంటే ప్రపోర్షనట్ గా మీకున్న ప్రపోర్షనట్ పని చేయదు, అది మ్యాథమెటిక్స్ కాదు. రియాలిటీ ఏంటి? నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 426 ఎంపీలు కావాలి, 426 ఎంపీలు కావాలి. సో అది ఎంత దూరమైన ప్రయాణం దక్షిణాదికి ఉన్నాయి చేరటానికి. తప్ప ఇది కరెక్ట్ కాదు, అనవసరంగా. ఎస్ అనొచ్చు, మనకి ప్రపోర్షన్ ఇది జనం పెరిగింది, జనం అమెరికాలో పెరిగింది 4 రెట్లు, 5 రెట్లు పెరిగినాయి. ఎందుకు చేయలేదు? ఈ 100 సంవత్సరాలు ఇంగ్లాండ్లో పెరిగినాయి, ఈ 100 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు? ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మీరు? ఒకటి. తర్వాత జనాభా తగ్గిపోతుందని మన ముఖ్యమంత్రులు అందరూ బాధపడుతున్నారా లేదా? అవును, జనాభా తగ్గిపోతుంది అన్నాడు కదా చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకెవరెవరో అన్నారు కదా, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. స్టాలిన్ జనాభా న్యాచురల్ గా పడిపోతుంది అన్నాడు. సో ఇంకో 5-10 సంవత్సరాల్లో డిక్లైన్ స్టార్ట్ అవుతుంది, దిగిపోవటం స్టార్ట్ అయినప్పుడు ఇదేంటి లెక్క? ఒకటి ఎవరో ఇందాక డిబేట్ లో అన్నారు, అయ్యో అది పాపం జనానికి మనకి ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎంపీలు ఏం చేస్తారు? ఎమ్మెల్యే చేసిన పనే చేస్తాడా? మున్సిపల్ చైర్మన్ పని చేస్తాడా? కౌన్సిలరా? ఢిల్లీలో మాట్లాడాలి. ఇప్పుడే 543 ఎంపీలకి ఛాన్సే లేదా మాట్లాడటానికి. పార్లమెంట్ లో టైం ఇవ్వలేదు. మీరు సర్వే చేయండి, తెలంగాణ ఆంధ్రాలో 42 లోక్సభ ఎంపీలు ఎంతమందికి టైం ఇచ్చారు? ఈ 2 సంవత్సరాలు మాట్లాడటానికి 1 2 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చారు.
అవును సార్, దాంతో అవును. ఏంటి చెప్పుకునేది? ప్రశ్నలు రావు. సో ఇది ఏదో బిల్డింగ్ కట్టాం, అప్పుడే ఆ బిల్డింగ్ పెద్దది చేశారు, కుర్చీలు పెద్ద గది చేశారు కూర్చోబెడతారు. అది కూడా ఇంకో వ్యవహారం చెప్తారు. ఉమ్, ఇంగ్లాండ్ లో సీటింగ్ 550 మందికో 540 మందికో ఉంటారు పార్లమెంట్. అవును, అందరూ వచ్చేస్తే ఆ రోజు 600 దాటికి వాళ్ళు నిలబడతారు. చూడండి, టీవీ అవును. వేసుకుని చూడండి, నిలబడతారు. యా. కుర్చీలు జనం ఎక్కువ వచ్చారని కుర్చీలు పెట్టలేదు. సంప్రదాయం సంప్రదాయమే. అవును. 72 సంవత్సరాల్లో మార్చే అవసరం దేనికి వచ్చింది? అందువల్ల ఇది చాలా, నేను విచారించేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఒక గ్రానైట్ రాయి లాంటిది. వేల వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఉండాలి. అవును. పొద్దున్న చాలా మంది వింటాం కాన్స్టిట్యూషన్ అంటే కులమే అని. ఒక్క క్లాస్ కాదే, కాన్స్టిట్యూషన్ లో వందల పేజీలు ఉన్నది, ఎన్నో ఇష్యూలు ఉన్నాయి. దానికి పునాది, దానికి గజస్తంభం పార్లమెంట్. అదే మీరు ఇలా మార్చేస్తా ఉంటే ఎలా? ప్రజల్లో అడగండి, ఎవరినైనా అడగండి. ఈ ఖర్చులు ఎక్కువ అరుగుతాయి. ప్లేన్ ఖర్చులు, రూమ్ ఖర్చులు, యా, పెన్షన్స్, అలవెన్స్లు, కోట్లు స్పెషల్ కోట్లు అలవెన్స్లు. పెరిగిపోతాయి. స్పెషల్ అవర్స్, ప్రోటోకాల్, వాల్యూ కూడా పోతుంది కదా. 543 ఎంపీలు తెలంగాణలో 19 ఉన్నారు అనుకుంటా. 17 అవును, 17 17. 30 వస్తే ఇంకెవరు లెక్క పెడతాడు వాళ్ళని? అవును. ఎవరికి చూస్తే జిల్లాలు పెంచారు 12 నుంచి 30 40. ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? నాకు తెలియదు, మీరు చెప్పండి. ఆంధ్రాలో అంతే. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ అవును. వచ్చింది అని మీకు చెప్తే ఒప్పుకుంటా. నథింగ్. తర్వాత ఇవన్నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏదైనా పార్టీని బ్లేమ్ చేయట్లేదు సుమా. పాత అవునండి. గవర్నమెంట్లు కొన్ని కూడా చండాలమైన పనులు చేశారు, చెప్తే యా. అసహ్యం కూడా. ఆ ఏంటంటే కొంచెం మేము డిస్కషన్ చేస్తాం కదా, డిస్కషన్ కాదే. దీనికి మీరు నేను మాట్లాడుకున్నామంటే నేను చెప్పింది కన్సెషన్ అవ్వాలి మీరు. మన దేశంలో ఇందాక చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి, ఫిలిబస్టర్ లేదు. ఫిలిబస్టర్ అంటే అమెరికాలో ఉమ్, అపోజిషన్ కి మినిమం 60 కావాలి. అది కాకుండా మాట్లాడి నేను 50 గంటలు మాట్లాడతాను, నాకు శక్తి ఉన్నది అంటే మాట్లాడతాం, ఆప్ చేయలేదు. ఉమ్, ఫిలిబస్టర్ చేస్తారు. అప్పుడు అదర్ సైడ్ అడ్జస్ట్మెంట్ వస్తారు. ఉమ్. ఇది లేదు కదా, అక్కడ చేతులు ఎత్తేస్తారు, దాన్ని పారిపోతారు. 117 ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే 175 అవుతాయి, మనకు మంచి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారు. అవునండి. ముఖ్యమంత్రులు ఎవరు అడ్డం పాటు రాకరు. నేను చెప్తున్నా, ఏమన్నా స్టాలిన్ అడ్డం పడితే పడతాడు కొన్ని కారణాలకి, మిగతా వాళ్ళు ఎవరు అడ్డం పడరు. ఎమ్మెల్యేలు సార్, పెరిగితే వాళ్ళు పెంచుకోవచ్చు కదా పలుకుబడి. అది పరిస్థితి. సార్ ఇక్కడ మొత్తం 850 సీట్లు అంటున్నారు. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 426గా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కానీ, దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రమేయం లేకుండానే మ్యాజిక్ ఫిగర్ని కేవలం ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికైన సభ్యులతో వీళ్ళు గెటాన్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలతో ఇది వీళ్ళకి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. మీరు రాజస్థాన్కి 50 మంది వస్తారట, అవును. ఉత్తరప్రదేశ్కి 120, ఉత్తరప్రదేశ్కి 170. 138, బీహార్కి 120 ఎన్నో మీరు వస్తాయి, బీహార్కి 82 మీరు వస్తాయి. ఇప్పుడు 6-7 ఉత్తర రాష్ట్రాలు తీసుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అవునండి. మహారాష్ట్ర కూడా కలుపుకున్నారంటే సూపర్ మెజారిటీ వచ్చేస్తుంది. అవును. మీకు దక్షిణాది అక్కర్లేదు, బెంగాల్ అక్కర్లేదు, ఒరిస్సా అక్కర్లేదు, ఆంధ్ర రాజస్థాన్ అవసరం అక్కర్లేదు, లేదు, సున్నా వచ్చిన కర్ణాటక అవసరం పర్వాలేదు. లేదు, ఆంధ్ర తమిళనాడు అసలు అవసరం లేదు. అక్కర్లేదు. ఆంధ్ర అవసరమే సో లేదు వీళ్ళకి. ఇవన్నీ ఇవి కరెక్ట్ కాదు. మన దేశ బలం ఏంటంటే ఇవి తేడాలు ఉండొచ్చు, నాకు తేడాలు ఉండొచ్చు. అవును. తేడాలు అడ్జస్ట్ చేయాలి. తర్వాత మీతో సంపాదించావు, ఏంటి సంపాదించావు? నాకు స్పీచ్ ఇచ్చావు, ఒప్పించావా? ఒప్పించట్లేదే. తర్వాత ఇంకో మాట చెప్తున్నాను రెహమాన్ గారు, అపోజిషన్ కి సార్. దమ్ము ఉండాలి. ఒక చిన్న వ్యవసాయ బిల్లుకి ఎంత చేశారు, దీనికి చేరే చూడండి. అవునండి. చూడండి, ఏం అడ్డం పడరు. ఊరికనే మాటకి ఇది అది అది ఇది అంటారు అంతే. ఆఖరి చేతులు ఎత్తేస్తారు, వాకౌట్ చేస్తారు. అడ్డం పడరు. ఎంతో అడ్డం పడాలి. మొత్తం మార్చేస్తున్నారు దేశాన్ని, మొత్తం అవును. మారిపోతుంది. ఎమ్మెల్యేలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకా చిన్న రాష్ట్రాలు చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుందంటే 600 ఎమ్మెల్యేలు యూపీకి ఉన్న చిన్న రాష్ట్రం చేద్దాం ఉంటారు. చిన్న రాష్ట్రం చేసే కొద్ది వాల్యూ పోతుంది ఆ రాష్ట్రానికి, అవును. వాల్యూ ఉండదు. సో ఎందుకు ఉన్నాయి ప్రాబ్లమ్స్. అది మనం ఏంటంటే సిటిజన్స్ గా ఏదో ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వాన్ని విమర్శిస్తాం కాదు, ఆ యాక్షన్ విమర్శిస్తున్నా. ఆ అవసరం ఏంటంటుందా?
అంతే కదా. ఇతర దేశాలు మనకంటే వందల సంవత్సరం ఎక్కువ ప్రజాస్వామ్యం ప్రాక్టీస్ చేసిన దేశాలు చేయలేవు. నీకెందుకు ఇక్కడ ఎవరు జవాబు చెప్పలేకపోతారే దీనికి? దీనికి జవాబు లేదు. ఎందుకంటే మొన్న ప్రజాస్వామ్యం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసాం, తప్పులేదు, దాంట్లో తప్పేం లేదు. అవునండి. కానీ ఆ పద్ధతి ఫాలో అవ్వాలి కదా. సో ఇది చాలా అన్యాయంగా చూస్తున్నా, మంచిది కాదని దేశాన్ని చూస్తున్నా, చాలా బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ప్రజలకైతే కొత్తగా ఒరిగేది ఏం లేదు, అలాగని వచ్చేది లాభం కూడా లేదు, పోయేది కూడా లేదు. కేవలం ఇది ఒక రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరే అంశంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుందంటారా? అంతే. ఉమ్. ప్రజలకి ఏంటి లాభం? అవును, ఊళ్ళు లాభము లేదు, తెలంగాణకి నష్టము 17 లేదు. మంది యా. లాభం నష్టం ఉన్నది. వాళ్ళ డబ్బులు ఎక్కువ, ఒక్కో నష్టం ఎంపీకి డబ్బులు ఖర్చు ఎక్కువ, ఉంటుంది, ప్రభుత్వ ఖజానాకి డబ్బులు ఖర్చు నష్టం. పెడతారు. ఎగ్జాక్ట్. తర్వాత వాళ్ళ విలువ కూడా పోతుంది కదా, ఎంపీ విలువ. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు, సికింద్రాబాద్ ఎంపీ ఉన్నాడు, అవును, మల్కాజ్గిరి, అంతే కదా. అంతే అదే కదా. 6-7 అక్కడ తయారవుతే ఉమ్. ఏంటి ఒక 70 సంవత్సరాలు హైదరాబాద్ ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీ అలా నడిచింది. ఉమ్. ఇప్పుడు బాంబే సిటీకి 5-10 మంది అవుతారు. ఏంటి వాల్యూ? అవును. వాల్యూ ఎంపీ ఉండాలి కదా, అతని స్టేచర్ ఉండాలి కదా. ఎమ్మెల్యే ఆల్రెడీ డిఫెక్షన్ లా పెట్టి 1985 వాడికి వాల్యూ లేకుండా చేశారు, ఎమ్మెల్యేకి ఎగ్జాక్ట్లీ. ఎంపీకి. పోవాలంటే సీఎం పోవాలి, నీకు టికెట్ ఇవ్వనంటే పారిపోతాడు. పూర్వం ఇలా ఉండేది, ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు అదర్ సైడ్, కానీ దండం పెడతా కూర్చునేవారు వచ్చు. వాల్యూ పోయింది అవును. కదా, అవునండి. అది పరిస్థితి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుకున్నది సాధించుకోవడానికే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ని ఎవరైనా వ్యతిరేకించకుండా ఉండేందుకే మహిళా రిజర్వేషన్ బిల్తో లింకప్ చేసినట్టున్నారు. అంతే అంతే, ఇది పెద్ద తెలివితేటలేం అక్కర్లేదు. ఉమ్. మహిళా ఇప్పుడు స్టాండ్ అలోన్ లెజిస్లేషన్, జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. స్టాండ్ అలోన్ అంటే ఒంటరిగా నిలబడిన చట్టం, ఇంట్రొడక్షన్, డీలిమిటేషన్. ఒంటరిగా ఆ బలం, ఆ స్పిరిట్, ఆ ఎమోషన్, ఆ సత్యం చాలటలేదు కాబట్టి మహిళా బిల్ తగలబెట్టారు తోకగా. యా. అది ఇది తెలివితేటలు మన దగ్గర ఎవరికి తక్కువ లేవు. నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు అన్నిసార్లు పనిచేయవు, నాకు చాలా అవునండి. ఉన్నాయి, బట్ పనిచేయవు చాలా. అదర్ వాళ్ళకి కూడా తెలివితేటలు ఉంటాయి కదా, క్యాన్సల్ అయిపోతాం. సో ఇది స్టాండ్ అలోన్. ఇప్పటి నుంచి భారతదేశం రిపబ్లిక్ అవ్వాక 52 నుంచి డీలిమిటేషన్ బిల్ అదే ఒక పెద్ద ఇష్యూగా ఇంట్రొడ్యూస్ చేసి అదే హడావుడి. ఇప్పుడు ఇది తోకగా కలుపుతున్నారు. తోకే బిల్లు కంటే, అసలు బిల్లు కంటే పెద్ద అయిపోయింది మహిళా బిల్లు. మహిళకి ఇష్టం లేదా? మహిళకి ఓటు ఇవ్వ, మహిళకు వ్యతిరేకమా నువ్వు? అయితే దీనివల్ల ఓట్లు వస్తాయా? మహిళకి ఇచ్చినందుకు ఎవరికి రావు. లేదో అనుకుంటున్నారు, లేదో మహిళలందరూ వెళ్ళిపోయి మాకు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు భర్తలు వేసినట్టుగా ఓటేస్తారు, లేకపోతే భర్తలు ఆ ఫ్యామిలీలో ఓట్లు అందరూ 99% ఫ్యామిలీస్ ఒక రకంగానే ఓటేస్తారు. 99%. అది అలవాటు, వాళ్ళ ఇంట్రెస్ట్, ఏదో చేస్తారు. సో ఇది మనకి చూసేది రెహమాన్ గారు, ఇది లేదేం. చాలా విచారంగా చెప్తున్నా, అయితే అందరికంటే ఎక్కువ తెలుసు కాదు, నా వ్యూ ప్రకారంగా ఇలాంటి వాటిలో చాలా స్లోగా వెళ్ళాలి. గబగబా వెళ్ళిపోతాం కరెక్ట్ కాదు, దేశానికి మంచిది కాదు. చీప్ చేసేస్తున్నారు ఈ ప్రాసెస్, రాజ్యాంగాన్ని మార్చటం చీప్ చేసేస్తున్నారు. 3 గంటల్లో అయిపోతుంది. ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తారు, బిల్లుతో లింక్ చేస్తారు, ఏదో పెద్ద నాయకులు చెప్తారు, అయిపోతాం. ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చినట్టున్నారు కదా సార్, మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాము, ఎందుకంటే జిఎస్టీలో ఆ రాష్ట్రం యొక్క వాటా ఎక్కువగా ఉంది కాబట్టి రకరకాలుగా ఒక వార్నింగ్ అయితే ఇచ్చేది. అదే పరిస్థితి దక్షిణాది మిగతా రాష్ట్రాల నుంచి వస్తుందని ఊహించవచ్చా? చేయాలి, మాటలతో వదిలేస్తారని నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. మాటలతో ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, అలాగే ఆంధ్ర, అలాగే పాండిచేరి, అలాగే కేరళ, తమిళనాడు కలిసి వాళ్ళు చాలా సీరియస్గా నేషనల్ స్టేజ్ మీద ఇంకా తీసుకెళ్తలేదే, ఊరికినే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ వస్తున్నారంటే ఎగ్జాక్ట్లీ దీని వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి, అర్జెంటుగా అప్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్తో టైం తీసుకోవాలి, డిలే చేయమని చెప్పాలి,
ప్రెసిడెంట్ కలవాలి, ఎంపీలందరిని కలవాలి, అదేం లేదే, అదేం కనపడట్లేదే. అవునండి. ఆ, ఒక రైతు బిల్లుకి ఎంతో హడావిడి చేశారు, ఏదో రైతులు, ఇది దీనికేం హడావిడేమో అవ్వట్లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. సో అందువల్ల ఇది కూడా మాటలతో వదిలేస్తారని నేను భావిస్తాను. సార్ ఇక లాస్ట్ ప్రశ్న, ముఖ్యంగా ఈ ఎలా చూడాలి అసలు ఏం ఏం జరుగుతుందంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి? ఇంకా గతంలో ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వాకాలు చూసాం మనం. ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాన్ని కూడా వీళ్ళు మార్చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడ్డుకున్నా, దీన్ని ఎన్ని రకాలుగా అభ్యంతరాలు చెప్పినా సరే కేంద్ర ప్రభుత్వం అనుకున్నది చేసుకుంటూ పోయింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పొగడకపోతుంది, ఒక ఏకపక్ష వైఖరితో పోతుంది. ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. చాలామంది దారిలో తెచ్చుకొని మద్దతు ఇచ్చేలా పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఏదైతే గొడ్డలు పెట్టని మనం భావిస్తూ వస్తున్నామో ఆ ప్రక్రియలన్నీ క్రమంగా ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 90% ప్రభుత్వం తప్పు అయితే 10% అపోజిషన్ తప్పు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రభుత్వం అపోజిషన్ని కలిసి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అపోజిషన్ కూడా డైలాగ్ పెట్టుకోవాలి గవర్నమెంట్తో. మేము మాట్లాడడం, అది ఎలాంటి వాళ్ళు తిట్టి ఎలా సాగుతారు? తాగదు కదా. అవునండి. నేను మాట్లాడుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయగలరు, వాళ్ళు మాట్లాడట్లేదు, అవమానిస్తున్నారు ప్రభుత్వం. ఆ వంక ప్రభుత్వం చూసి వీళ్ళ లెక్క పెడతారు. పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్ వాళ్ళ స్థలం సంపాదించుకోవాలి, టాక్టిక్స్తో, లౌక్యంతో, బలంతో, తెలివితేటతో. ఎవరు వచ్చి ఫ్రీగా వడ్డించరు, ఫ్రీ లంచ్ లేదు. మీరు సంపాదించుకోవాలి, మీరు మాట్లాడాలి, గవర్నమెంట్ మీరు నెగోషియేట్ చేయాలి. కొన్ని విషయాలకు వాళ్ళకి గెలవనివ్వాలి, గొప్పగా గెలిచామని చెప్పాలి. మిగతా విషయాలు ఇలాంటి విషయాల్లో మాట్లాడితే లొంగిపోవాలి గవర్నమెంట్. ఆ ప్రెస్టీజ్ ఎవరు సంపాదించుకున్నారో అపోజిషన్ ఇవాళ చెప్పండి, ఎవరో సంపాదించుకున్నారా? లేదు కదా. లేదు లేదు. శరద్ పవార్ కొంచెం స్టేచర్ ఉన్నది, మమతా బెనర్జీకి ఉన్నది, కానీ వాళ్ళ ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఉంది కదా. అప్పుడప్పుడు నేను మీతో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మీ మాట కూడా నేను వినాలి. అవునండి. ఒక్కోసారి ప్రతి ఇష్యూకి మీరు సూపర్ అపోజిషన్ ఇచ్చేస్తే ఇలాంటి రియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది పట్టించుకో. సో ఎవరిని బ్లేమ్ చేయమంటారు? అది ప్రాబ్లం. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ పార్లమెంట్ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల లాభమా నష్టమా అంటే ఒక్క ముక్కలో మీరు ఏం చెప్తారు? లేదా చాలా అన్హ్యాపీగా ఉన్నాను. ఇది పెంచాలి అంటే ఒక 5% పెంచాలి, ఒక 10% పెంచు. ఇంకో 20 సంవత్సరాల తర్వాత చూద్దాం, అది అలాగే 50% పెంచితే పెంచడం ఏంటి? నువ్వు ఉంటావా? నీకు దీని పరిణామాలు తెలుసా? ఏమవుతుందో దేశం చూస్తావా? విషం మెల్లిగా ఎక్కుతుంది, ఒక్కోసారి తెల్లగా ఎక్కుతుంది, స్లోగా పాయిజన్ చేస్తారు. ఓ 10% పెంచు, ఎవరు పట్టించుకున్నావు? ఎవరు పట్టించుకున్నావు? పర్వాలేదు, అది అందరూ. ఇది 50% చేసేస్తే ఎలాగా? టూ మచ్. ఇది ఇండైజెషన్ మాత్రం దేశానికి, కాన్స్టిట్యూషన్కి ఇంత పెద్ద చేంజ్ అనవసరం. ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాధాన్యతను మరింత పెంచడానికే తప్ప దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. అయితే ఆఖరికి ఎండ్ రిజల్ట్, ఎండ్ పరిణామం క్లియర్గా మనం జ్యోతిష్యం కాదు చెప్పలేం. అవును. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, ఇంత అవసరమా? 50% పెంచాలా? ఒక 10% పెంచితే ఏమవుతుందో అందరూ ఒప్పుకుంటారు కదా. అవును. ఒక 10% పెంచితే సరేలే, 10% పెంచారు, ఉత్తరప్రదేశ్ పెరిగింది, ఒక 8 పెంచారు, తమిళనాడుకు 2, అడ్జస్ట్ అయిపోతుంది కదా అందరం. అవునండి, కరెక్టే. అది వచ్చిన ప్రాబ్లం. సో లెట్ us see, భగవంతుడి దయ వల్ల లేకపోతే మన పెద్దల దయ వల్ల ఇది ఏమవుతుందో చూద్దాం అంతే. మన చేతిలో ఏమీ లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.